రాయిటర్స్ అనేటువంటి అంతర్జాతీయ వార్తా సంస్థ ఒక విచిత్రమైన ప్రిడిక్షన్ చేసింది. 2025 పూర్తవుతోంది, 26 ప్రారంభం కాబోతోంది కదా. ఈ సమయంలో ఇట్లాంటి ప్రిడిక్షన్స్ వస్తుంటాయి. సో రాయిటర్ జర్నలిస్ట్ శ్రీతమా బోస్ చేసినటువంటి ప్రిడిక్షన్ ఇది. అదేమిటంటే 2029 ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు పోటీ చేసే అవకాశం లేదు. ఆ స్థానంలో నారా చంద్రబాబు నాయుడు గారికి, అంతేకాదు నారా లోకేష్ కూడా అవకాశం ఉంది ప్రధానమంత్రి సీట్లో కూర్చోవడానికి అని. సో రాయిటర్ జర్నలిస్ట్ ఏమన్నారో ఒకసారి విన్నాం. In 2026, Indian Prime Minister Narendra Modi will be halfway through his third 5-year term in office. That means it's about time to think about who could eventually succeed the leader of the world's most populous country. There are a few key names that could start swirling around in the year ahead. Admittedly, the next Indian general election isn't due until 2029. Modi will turn 79 that year, but could, in theory, run again. Yet a fourth term seems unlikely, especially... ఫోర్త్ టర్మ్ సీమ్స్ అన్లైక్లీ అన్నారు. మోదీ గారికి 2029 నాటికి 79 ఏళ్ళు వస్తాయి. మొన్నటి ఎన్నికల్లో కూడా ఆయన అనుకున్న స్థాయిలో మెజారిటీ రాలేదు. అందుచేత నాలుగోసారి అంటే 2029లో మళ్ళీ ఎన్నికల రణరంగంలో నిలబడే అవకాశం లేదు, పోటీలో ఉండకపోవచ్చు ఆయన అని చెప్తున్నారు. అది ఎందుకో కరెక్ట్ అనిపించడం లేదు. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే నరేంద్ర మోదీ గారు ఇంతవరకు నేను 2029 ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయను, నేను రాజకీయాల నుంచి విరమిస్తాను 2029 నాటికి అని ఎక్కడా చెప్పలా. అటువంటి సూచనలు ఏవి ఇవ్వాల. అట్లాంటప్పుడు ఆయన మళ్ళీ రంగంలో ఉండడం అని చెప్పి ఎందుకు అనుకున్నారో శ్రీతమా బోస్ గారు అర్థం కాలేదు. నెక్స్ట్ చూద్దాం. After a relatively disappointing election result for his party in 2024, the time to think about succession starts now. One possibility is that a new star rises from within Modi's Bharatiya Janata Party. That could be Amit Shah, his right-hand man and Home Affairs Minister, or Maharashtra State Chief Minister Devendra Fadnavis, who's overseeing a revamp of Mumbai's public infrastructure. Alternative. ఒకవేళ నరేంద్ర మోదీ గారు కాకపోతే బీజేపీ నుంచి మరెవరు అనే దానికి ఈవిడ చెప్పేది ఏమిటంటే, ఒకటేమో అమిత్ షా, అదే అందరూ అనుకునే పేరే. నెక్స్ట్ టైం అమిత్ షా రంగంలోకి రావచ్చు, ఆయన ప్రధానమంత్రి కావచ్చు అనేది. ఆయన కాకుండా నెక్స్ట్ ఈవిడ చెప్పిన పేరు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. కారణం తెలియదు కానీ ఈవిడ ఎందుకో మరి యోగి ఆదిత్యనాథ్ పేరు తీసుకోలేదు. నిజానికి ప్రస్తుతం బీజేపీలో యోగి ఆదిత్యనాథ్ పేరే ఎక్కువ వినిపిస్తోంది. ఇక నెక్స్ట్ చూద్దాం. A Modi ally from another party could come to the fore. One option could be N. Chandrababu Naidu or his son Nara Lokesh, whose Telugu Desam party rules the rich southern state of Andhra Pradesh. They are shepherding a massive investment push, which includes a $15 billion data center project by Google. The third... రెండో సినారియో ఏంటంటే, మోదీ ఎల్ఐ అంటే ఎన్డీఏలో భాగస్వామి బీజేపీతో పుత్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి 2029లో ప్రైమ్ మినిస్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఒకవేళ ఆయన కాకపోతే ఆయన కొడుకు నారా లోకేష్ అని చెప్తున్నారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నరేంద్ర మోదీ గారికి 2029 నాటికి 79 ఏళ్ళు వస్తాయి, అందువల్ల ఆయన రంగంలో ఉండకపోవచ్చు అన్నారు. నిజానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా 2029 నాటికి 79 ఏళ్ళు వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు మోదీ గారి కంటే 6 నెలలు పెద్ద. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికీ 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాను, పోటీ చేయను, రాజకీయాల్లో ఉంటాను, లేక రిటైర్ అవుతాను అని ఏ మాట చెప్పాల. కానీ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి అవకాశం ఉంది? బీజేపీ రంగంలో ఉన్నంత వరకు బీజేపీ పార్టీ నుంచే వాళ్ళ నాయకుడిని పెట్టుకుంటారు, కానీ ఆ ప్రైమ్ మినిస్టర్ పదవిలో వేరే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తారు? ఎంత భాగస్వామి అయినా, ఎంత నమ్మకం ఉన్నా, ఎంత దగ్గరైనా. ఇటీవల కాలంలో బాగా దగ్గరయ్యారు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ కూడా.
అయినా కూడా నరేంద్ర మోదీ గారి స్థానంలో ప్రైమ్ మినిస్టర్ పదవిని ఆఫర్ చేస్తారా? ఇది కొంచెం అతిశయోక్తిలాగానే కనిపిస్తుంది. ఏ రకమైన ఆలోచనతో మరి ఈ రాయిటర్ జర్నలిస్టు శ్రీతమా బోస్ గారు అన్నారో నాకు అర్థం కాలేదు. కానీ ఎందుకంటే ఎన్డీఏ గెలిస్తే అవకాశం ఉంటుంది, కానీ ఎన్డీఏ గెలిచినా కూడా పెద్ద పార్టీ అయిన బీజేపీ నుంచి ఉంటారు, కానీ ప్రైమ్ మినిస్టరు తెలుగుదేశం పార్టీ నుంచి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆల్ సైడ్ అండ్ డన్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే పరిమితం. తెలంగాణలో కూడా దానికి పెద్ద ప్రజెన్స్ లేదు. కాబట్టి 25 ఎంపీలు మ్యాక్సిమం అది గెలవగలిగింది. మొత్తం గెలిచినా కూడా పార్లమెంట్లో ఉన్నటువంటి 542లో అది చాలా చిన్న నంబరు. గతంలో దేవేగౌడ, ఐకే గుజరాల్ అయ్యారంటే అప్పుడు వాళ్ళు జనతాదళ్ నుంచి అయ్యారు. ఆ పార్టీ ఉన్నంతలో లార్జెస్ట్ పార్టీ ఆనాటి కోయిలేషన్లో, అందువల్ల అవ్వగలిగారు. మరి ఇవాళ ఆ అవకాశం ఉందా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి అనేది అనుమానాస్పదం. నెక్స్ట్ చూద్దాం. Scenario is that Modi's opposing Congress party, led by Rahul Gandhi, rises in popularity over time. Gandhi's sister Priyanka is also a charismatic potential future leader. The big picture, whoever comes next, is that Modi's successor will probably be weaker in many ways than the current Prime Minister. మూడో సినారియో ఏంటంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కోయిలేషన్ గెలవచ్చు. గెలిస్తే రాహుల్ గాంధీ కానీ లేకపోతే ప్రియాంక గాంధీ కానీ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. దట్స్ వన్ పాసిబిలిటీ అనుకోండి. కాకపోతే చాలామంది కాంగ్రెస్ పార్టీకి ఇవాళ అంత సీన్ లేదు అని అనుకుంటారు, అది వేరే విషయం. కానీ దట్స్ ఏ డిస్టింక్ట్ పాసిబిలిటీ. వేరేయాజ్ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ పేర్లు ఈ సందర్భంలో రావటం అనేది చాలా విచిత్రంగా ఉంది. ఏ రకమైన పరిస్థితుల్లో వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ ఒకటి మాత్రం స్పష్టం, అదేంటంటే ఇటీవల కాలంలో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారి పేరు, నారా లోకేష్ పేరు బాగా సుపరిచితం అయిపోయింది. దానికి కారణం ఏంటంటే బీజేపీ వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యం. ఇవాళ తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని డిపెండబుల్ ఎల్ఐస్గా చూస్తున్నారు బీజేపీ నాయకత్వం ఢిల్లీలో. ఆ కారణం చేత వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆ నేపథ్యంలోనే వాళ్ళ ప్రొఫైల్ కొంత పెరిగింది ఢిల్లీలో. బహుశా అందుకనే ఈ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రతినిధి కూడా వాళ్ళ పేర్లు తీసుకున్నారు ప్రైమ్ మినిస్టర్గా ఎవరికి అవకాశాలు అనే విషయం గురించి మాట్లాడేటప్పుడు. అయితే ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనకి నేపథ్యం అంతా తెలుసు కాబట్టి బీజేపీ వాళ్ళు అంత తొందరగా వేరే భాగస్వామికి ప్రైమ్ మినిస్టర్ పదవి ఇచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ. 2029లో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ భాగస్వామిగానే పోటీలకు వెళ్తుంది. కాబట్టి ఎన్డీఏ గెలిచినా కూడా బీజేపీ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, కానీ తెలుగుదేశం పార్టీకి ఆ అవకాశం వస్తుందని చెప్పి అనుకోవడం కష్టం. ఒకవేళ ఎన్డీఏ గెలవకపోతే ఇంకొక కోయిలేషన్ అంటే ఇండియా బ్లాకో మరొకటో కనుక గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఒకవేళ అప్పుడేదన్నా అవకాశాలు ఉంటాయా అంటే అది కూడా చాలా ఫార్ ఫెచ్డ్. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ 2029లో ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది ఖచ్చితంగా అతిశయోక్తి. కానీ అదే సమయంలో 2029లో చంద్రబాబు నాయుడు గారికి కేంద్రంలో ఏదైనా పెద్ద పదవి వచ్చేటువంటి అవకాశం ఉంది అనే మాట అయితే ఉంది. ఎందుకంటే ఈ భాగస్వామ్యం కనుక ఇట్లా కొనసాగితే ఎన్డీఏలో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం నుంచి ఇక రిటైర్ అవుదామని చెప్పి అనుకుంటే అప్పుడు కొన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ ప్రైమ్ మినిస్టర్ పదవి కాదు అది. మరి రాయిటర్స్ ప్రెడిక్షన్లో వాళ్ళ పేర్లు ఎందుకు వచ్చినాయి అంటే ఇవాళ ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్కి పెరిగినటువంటి ప్రొఫైల్ కారణంగా వాళ్ళ ప్రస్తావన వచ్చింది అనుకుంటున్నాను.